ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. శాంతి భవన్లో విడుదల చేయనున్న విజయ్ దేవరకొండ ఆదివారం సాయంత్రం సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. విజయ్ దేవరకొండ గతంలో పుట్టపర్తిలో సత్యసాయి విద్యా సంస్థలో విద్యను అభ్యసించారు. ఈ క్రమంలోనే సత్యసాయి పట్ల తనకున్న భక్తి భావాన్ని పలు సందర్భాలలో ఆయన వ్యక్తం చేయడమే కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిసారి పుట్టపర్తికి విచ్చేసేవారు. ప్రస్తుతం సినిమా హీరోయిన్ రష్మిక మందానాతో అతి త్వరలో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రశాంతి మందిరానికి విచ్చేయడం ప్రాధాన్యత సంచరించుకుంది. సాయంత్రం బాబా సమాధిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చేశారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. శాంతి భవన్లో విడుదల చేయనున్న విజయ్ దేవరకొండ ఆదివారం సాయంత్రం సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. విజయ్ దేవరకొండ గతంలో పుట్టపర్తిలో సత్యసాయి విద్యా సంస్థలో విద్యను అభ్యసించారు. ఈ క్రమంలోనే సత్యసాయి పట్ల తనకున్న భక్తి భావాన్ని పలు సందర్భాలలో ఆయన వ్యక్తం చేయడమే కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిసారి పుట్టపర్తికి విచ్చేసేవారు. ప్రస్తుతం సినిమా హీరోయిన్ రష్మిక మందానాతో అతి త్వరలో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రశాంతి మందిరానికి విచ్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం బాబా మహాసమాధిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.